అరెస్టు చేస్తారని మిథున్ రెడ్డికి ముందే తెలుసు. అందుకే హైకోర్టులో పిటిషన్ వేశాడు. కాకపోతే ఆ బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టేసింది. కోర్టు అట్టా కొట్టేసిందో లేదో వెంటనే సిఐడి ఆఫీసర్లు మిథున్ రెడ్డి కోసం ఢిల్లీ వెళ్లారు. 4000 కోట్లు హవాలా రూపంలో ఈ దేశాలకు తరలించేశారట. ఇప్పటికే ఆ వివరాలు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా దగ్గరికి కూడా వెళ్ళాయి. అప్పట్లో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డిని సిఐడి ఇప్పటికే అరెస్టు చేసింది. ఆ వాసుదేవరెడ్డిని గిచ్చి అడిగితేనే మిథున్ రెడ్డి చేసిన పత్యాపారం మొత్తం చెప్పాడట. అసలు జగనన్న అండతో అంతా ముందుండి నడిపించింది ఆ కాశ్మోరారెడ్డి అని కడుపులో ఉన్నదంతా కక్కాడట. అందుకే మిథున్ రెడ్డి కోసం ఏట మొదలెట్టేశారు. పెద్ద విషయం ఏంటంటే ఇప్పటికే వైసీపీకి రామ్ చెప్పేసి జగనన్నకే వార్నింగులు ఇచ్చిన విత్తనాల రెడ్డి అదే వీసారెడ్డి లిక్కర్ స్కామ్ మీద గట్టిగానే పూసగుచ్చుతున్నాడట. జగనన్న కొంపకు ఎసరు పెట్టే ప్లానింగ్ లో ఉన్నాడట. పైగా లిక్కర్ స్కామ్ లో తనకు తెలిసిన విషయాలేవో చెబితే బీజేపీలో చేరిపోటాకి కూటమితో కాస్తో కూస్తో కలవటానికి ఉపయోగపడుతుందని చూస్తున్నాడట.